మరి ఇప్పుడు ఆల్రెడీగా ఏప్రిల్ మే జూన్కి సంబంధించినటువంటి 1000 రూపాయలు, తర్వాత చెప్పిన మాట ప్రకారం 4000 రూపాయలు అన్ని కలిపి 7,000 రూపాయలు ఇచ్చాడు. ఈ నెలాఖరు 15న రేపు అన్న క్యాంటీన్లో పనిచేస్తున్నాడు. ఈ నెలాఖరున ఇంకా బస్సు ఫ్రీగా పెట్టుకున్నాడు. ఆడవాళ్ళకు సంక్షేమ పథకాలన్నీ తప్పకుండా అమలు చేస్తాడు. నువ్వేం దిగులు చెందొద్దు భూపతి రాజేంద్రారెడ్డి. ఓడిపోయి ఇంటికి ఉండాక నీ మధ్య భ్రమించిందో ఏమో, కోట్ల కుటుంబం మీద చాలా బండాలు వేస్తున్నావు. ఎక్కడో కాంట్రాక్టర్లను వాళ్ళని వీళ్ళను పనులు నిలబెట్టి ఇంటికి వచ్చి కలవాలా, మీకు కాంట్రాక్టర్లతో పని, ఇంజనీర్లతో పని కదా అని అంటున్నావు. మరి గత 5 ఏళ్లలో నువ్వు ఆర్థిక శాఖ మంత్రి ఉండి ఎంతమంది కాంట్రాక్టర్లను నీ ఇంటి చుట్టూ తిప్పుకుంటున్నావో నీకు తెలియదా? కమిషన్లకు కట్టుబడి ఎంతమంది కాంట్రాక్టర్లను చేసేది నీకు తెలియదా? నీ పక్కన కూర్చున్న పోదురి కృష్ణమూర్తి కదా నీకు ఎంత కమిషన్ ఇచ్చి నీ పాటలో చెప్పేది. నువ్వు ఒకసారి మళ్ళీ పోదురి కృష్ణమూర్తి గారిని కూడా కనుక్కోవాలని నేను చెప్తున్నాను. నువ్వు కోట్ల కుటుంబం గురించి మంచి అర్హత నీకు లేదు రాజేంద్రారెడ్డి. నువ్వు రాజకీయాల్లో ప్రెసిడెంట్ కాకముందే అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు తన క్యాబినెట్ మీద అవినీతి ఆరోపణలు చేసిందే ప్రతిపక్ష పార్టీ. అప్పుడు ఏమన్నాడంటే, కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి నాయకుడు నా క్యాబినెట్లో ఉండడం నా క్యాబినెట్ గారి గర్వకారణం అని గొప్పగా చెప్పినటువంటి వ్యక్తి, ప్రధానమంత్రి చేత కూడా కీర్తింపబడినటువంటి కుటుంబం అది. అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారి కుమారుడు కొండ సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎక్కడ ఆ కుటుంబం 50 ఏళ్ళు పైన రాజకీయాల్లో మరణం కొనసాగిస్తుంటే ఎక్కడే కానీ అవినీతి ఆరోపణలు లేవు. మా నాయకుడు గత ఎలక్షన్ల ముందు కూడా ప్రకటించడం జరిగింది. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఆస్తులు ఎంత, నువ్వు ఎమ్మెల్యే కాకముందు నీ ఆస్తులు ఎంత, నువ్వు మంత్రి కాకముందు నీ ఆస్తులు ఎంత, నువ్వు మంత్రి దిగబోయేటప్పటికి నీ ఆస్తులు ఎంత లెక్కిస్తావా? ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో కోట్ల కుటుంబం వాళ్ళు 10 మందికి అన్నం పెట్టారే కానీ ఎక్కడే కానీ వాళ్ళ దగ్గర ఈ రోజు కూడా ఆర్థికంగా బలంగా లేరనే విషయం కార్యకర్త దగ్గర నుంచి మండల లీడర్ దగ్గర నుంచి రాష్ట్ర నాయకులకు అందరికీ కూడా తెలుసు. వాళ్ళ దగ్గర డబ్బు లేదు, వాళ్ళ దగ్గర ఉండేది ప్రేమ, అభిమానము, పేద ప్రజలకు ఏదో చేయాలని తప్పన తప్ప మీరేం లేదు. అలాగే రాజేంద్రారెడ్డి గారు 100 సంవత్సరాల నుంచి మా కుటుంబం మైనింగ్ చేస్తుందంటున్నావు. 10 ఏళ్ల నుంచి నీతివంతమైన పాలన అందించాలంటున్నావు. ఎక్కడయ్యా నువ్వు చెప్పడానికి? నువ్వు నీతివంతమైన పాలన అందించినావా? మేము ఒక మైనింగ్ ఓనర్గా నా గనికి మైనింగ్ ప్లాన్ ఉంది, పొల్యూషన్ సర్టిఫికేట్ ఉంది, లీజ్ హోల్డర్ని, మమ్మల్ని నీ వెంట తిరగలేదని, నీకు సపోర్ట్ చేయలేదని మమ్మల్ని వేధించి కోట్లు పెనాల్టీ ఎంపీలేదా? ఏ సెక్టార్ని నువ్వు వదిలిపెట్టావు? సబ్ రిజిస్టర్ ఆఫీస్ గారు పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి సేగా ఆడిటర్ దగ్గర కాడి నుంచి ఆఖరికి బల్లో తోపుల బండి దగ్గర నుంచి ఎవరిని వదిలిపెట్టి టార్గెట్ చేసి నీవు నీ అనుచరులు కాదా? వేధించి ఎమ్మడించి సతాయించింది నువ్వు కాదా? నువ్వా మాట్లాడేది రాజేంద్రారెడ్డి కోట్ల కుటుంబం గురించి? ఇప్పుడైనా మళ్ళీ నువ్వు జీవితంలో రాజకీయంగా ఎదగాలంటే మంచి సూచనలు ఉంటే ఇవి తప్ప ఇలా అవాకులు చవాకులు మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు అంతెందుకు, మా ప్రభుత్వం వచ్చి 2 నెలలు కాలేదు, స్టేట్లో ఎక్కడా కూడా జరగలేదు. మా పెద్ద కుమార్తె అందరూ కలిసి జాబ్ మేళా అని ఈ నియోజకవర్గంలో నిరుద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మంచి కంపెనీలు తీసుకొచ్చి మొన్ననే నీకు ఎంతో తెలుదో మొన్న 3వ తారీఖున లోన్లో జాబ్ మేళ పెట్టి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇలాగే 2 నెలల్లోనే మరి నువ్వు గత 5 ఏళ్లలో ఎప్పుడైనా జాబ్ మేళ పెట్టినావా? ఏ నిరుద్యోగికైనా ఉద్యోగం ఇచ్చినావా? ఇవన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని. ఇంకొకసారి మా పెద్దాయన కుటుంబం మీద కానీ మా పెద్దాయన కానీ విమర్శిస్తే పార్టీ పరంగా కానీ మేము తీవ్రంగా ఖండిస్తామని, ఇప్పటికైనా నువ్వు ఈ పిట్టకథలు ఇంకా మానుకోవాలని. గత 5 ఏళ్ళు అసెంబ్లీలో చేసింది పిట్టకథలే. నువ్వు చంద్రబాబు నాయుడు గురించి ఒక మాట అన్నావు, ఇవన్నీ చూస్తుంటే భయమవుతుందని. ఆయన భయపడింది ఆయన ఇచ్చిన హామీలకు కాదు, ఆయన విజన్ ఉన్న నాయకుడు. ఆయన భయపడినాడు రావే. మీరు అడ్డగోలుగా చేసిన అప్పులకు లక్షల కోట్లు అప్పు చేశారు. పొద్దున్న లేచేది ఢిల్లీ తిరగడం, అప్పులు తేవడం, తాకట్లు పెట్టడం, ప్రభుత్వ తాకట్లు పెట్టడం, అప్పులు చేయడం, ఇవే మీరు చేసేది. నువ్వు అంత గొప్పగా చెప్పుకుంటున్నావు, అభివృద్ధి చేశాను, అన్ని అయిపోయినాయి, 90% అయిపోయినాయి, బెడ్షీట్ లేదా కుర్చీ లేదా అన్ని అయిపోయినాయి అంటున్నావు. బెడ్షీట్లు కుర్చీలు కాదు, నువ్వు అంత చేసిందే జనాలను తీసుకరించి